హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఎలా వేయాలో చూద్దాము. ఇది శారీకి బార్డర్గా వేస్తే చాలా బాగుంటుంది అండ్ మనం దీన్ని బంచ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి శారీకి చాలా బాగా కనిపిస్తుంది బార్డర్గా వేసుకుంటే. అలా కాదు బంచెస్ లాగా వేసుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు బంచ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వైట్ కలర్ కాటన్ క్లాత్ మీద వేస్తున్నాం కాబట్టి ఈ కలర్స్ చాలా బాగా మ్యాచ్ అవుతాయి. మీరు వేసుకునేటప్పుడు మీ క్లాత్ కలర్ని బట్టి ఇక్కడ ఫ్లవర్స్ కలర్స్ మీరు మార్చుకోవచ్చు. కింద తీసుకున్న బేస్ కలర్ మాత్రం కొంచెం లైట్ ఉండాలి, దాని మీద ఇచ్చే షేడ్ మాత్రం కొంచెం డార్క్ కలర్ ఉండాలి. ఇక్కడ మేము తీసుకున్న కలర్స్ వచ్చేసి పింక్ కలర్ తోటి బేస్ వేసుకుంటున్నాము. ఈ పింక్ బేస్ వేసిన తర్వాత గోల్డ్ కలర్ తోటి లైట్గా షేడ్ ఇస్తాము. సో దట్ పెటల్కి మనకి డెప్త్ యాడ్ అయ్యి డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ గోల్డ్ కలర్ షేడ్ ఇచ్చిన తర్వాత పెటల్ మధ్యలో మెరూన్ కలర్ యూస్ చేసాం మేము. సో అది డార్క్ కలర్ ఉంటుంది, కొంచెం పువ్వులో డెప్త్ ఉంటుంది. సో ఈ షేడ్ అయితే ఈ పింక్ మీద చాలా బాగా మ్యాచ్ అయింది. మీరు ఇంకేదన్నా కలర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే కింద బేస్ లైట్ ఉండేలాగా పైన డార్క్ ఉండేలాగా వేసుకోండి. సో ఇక్కడతోటి మన ఫ్లవర్ బేస్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఏ కలర్ అయినా వేసే ముందు ఈ కలర్స్ని కంప్లీట్గా డ్రై అవనివ్వాలి. ఈలోగా మనం లీవ్స్ వేసేసుకుందాం. లీవ్స్కి మధ్యలో లెమన్ ఎల్లో కలర్ యూస్ చేసాము అండ్ లైట్ గ్రీన్ కలర్ యూస్ చేసాము. జస్ట్ అలా లైట్గా షేడ్ ఇచ్చేసి లీవ్స్కి మంచిగా ఎల్లో అండ్ గ్రీన్ ప్రాపర్గా బ్లెండ్ అయ్యేలాగా వేసేసుకోవాలి, లేదా ఇలా అయినా సరే చాలా బాగుంటుంది. ఈ లీవ్స్ వేసేసుకున్న తర్వాత మనం శాప్ గ్రీన్ తోటి మధ్యలో గీతలు వేసుకోవాలి. ఇలాంటి బార్డర్ డిజైన్స్ వేసుకున్నప్పుడు మనకి ఒక బంచ్కి నెక్స్ట్ బంచ్కి కనెక్టివిటీ ప్రాపర్గా ఇచ్చుకుంటే మనకి కంప్లీట్ తీగలాగా కనిపిస్తుంది బార్డర్ అనేది. అలా కాకుండా మనం ప్రాపర్గా కనెక్ట్ చేయకపోతే అక్కడక్కడ బంచెస్ వేసినట్టుగా ఉంటుంది, కానీ బార్డర్ లాగా ఉండదు. కొంచెం తీగలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. శారీ అంతా ఇలా బార్డర్ వేసేసుకున్న తర్వాత శారీ మధ్యలో బుటీస్ లాగా వేసుకోవాలంటే ఇందులోంచే సింగిల్ ఫ్లవర్ అండ్ 2 లీవ్స్ సెపరేట్ చేసి వేసుకోవచ్చు. ఫ్లవర్ మధ్యలో మాత్రం ఇలా లైట్ గ్రీన్ తోటే ఇచ్చేస్తే ఆ మధ్యలో గ్రీన్ వేసిన తర్వాత ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో. ఆ బేస్ కలర్కిను ఆ గ్రీన్ కలర్కి బాగా మ్యాచ్ అయింది. సో ఇక్కడ మనం శాప్ గ్రీన్ తోటి మధ్యలో ఉన్న గీతలు కాడలు మొత్తం అన్నీ వేసేసుకుందాము. శారీ పళ్ళులోకి మాత్రం సేమ్ బంచెస్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని అదే బంచ్ని పెద్ద కొమ్మలాగా ఎక్స్టెండ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లవర్ సైజ్ పెంచకుండా డిజైన్నే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ఫ్లవర్ బంచ్కి ఇంకా కొత్త కాడలు తీగల్లాగా అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అది పెద్ద ఫ్లవర్ బంచ్ లాగా ఉంటుంది. అదే మనం ఫ్లవర్ సైజ్ పెంచామనుకోండి అది వేరే లుక్ వస్తుంది. ఇలానూ వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. మేమైతే శారీస్కి పళ్ళులో ఇలాంటి బార్డర్ డిజైన్స్ ఉన్నప్పుడు సేమ్ బార్డర్ని ఎక్స్పాండ్ చేసేసి వేస్తాము. అంటే పెద్ద పువ్వు వేసేదానికన్నా ఇదే డిజైన్ని పెద్ద పెద్ద కొమ్మల్లాగా ఎక్స్పాండ్ చేసేసి అట్లా వేస్తాం మేము. సో ఇలా గ్రీన్ తోటి గీతలు గీసేసుకున్న తర్వాత ఫ్లవర్ లోపల మనకి పుప్పొడి ఉంటుంది కదండి, ఆ పుప్పొడి వేసుకోవడానికి గోల్డ్ కలర్ యూస్ చేసాం మేము. సో గోల్డ్ కలర్ తోటి జస్ట్ ఇలా గీతలు గీసేసుకొని మధ్యలో డాట్స్ పెట్టేసుకుంటే మనకి ఈ కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ అనేది అయిపోతుంది. మీకు కంప్లీట్గా ఈ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఈ బార్డర్ చూడాలంటే ఈ డిజైన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పిక్ పెట్టాను నేను. సో వీడియో లాస్ట్ వరకు చూసి ఆ పిక్ చూస్తే మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది అన్నమాట. శారీ కలర్ మారితే మాత్రం ఈ గ్రీన్ అండ్ ఎల్లో కూడా మీరు షేడ్స్ మార్చుకోవచ్చు. అన్ని లీవ్స్ గ్రీన్ కలర్లోనే ఉండాలని కూడా లేదు, ఆకర్ ఎల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఆకర్ ఎల్లో లీవ్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయండి.
నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి డిజైన్ తోటి మీ ముందుకు వస్తాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.